హలో హాయ్, మనం చేసుకోబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ కూర అండి. గోరుచిక్కుడుకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఇగో గోరుచిక్కుడు కడిగి తరిగి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు, టొమాటోలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పోపులు వేసుకుని ముందర చేసుకుందాం. ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, పొట్టు మినపప్పు పోపులకి బాగుంటుంది, ఆవాలు, పచ్చి శనగపప్పు అండి వేసాను. మెంతులు వేయనండి, మెంతులు వేస్తే కొంచెం చేదు వస్తుంది, మెంతులు వేయను. ఇవి ఆవాలు అవి బాగా వేగిన తర్వాత ఆవాలు కొంచెం వేగితే బాగుంటాయి, పచ్చిగా ఉంటే బాగుండే. ఆవాలు కొంచెం చిట్పట్లాడాలి, చిట్పట్లాడితే బాగుంటుంది ఎప్పుడు కూడాను. కొంచెం చిట్పట్లాడిన తర్వాత చిట్పట్లాడుతున్నాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీ ఆప్షన్ అది, అల్లం వెల్లుల్లి మీ తినని వాళ్ళు వేసుకోవద్దు, కానీ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టొమాటోలు వేస్తాను. కొంచెం వేగించిన తర్వాత టమాటాలు వేస్తాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టొమాటోలు వేద్దాము. కొంచెం కొద్దిగా టమాటాలు వేగిన తర్వాత అప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు వేస్తాను. కొంచెం కారం అండి, కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం కొద్దిగా పడుతుంది, ఎక్కువ పడుతుంది. టమాటాలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నానండి. గోరుచిక్కుడు సమ్మర్లో బాగా వస్తాయి గోరుచిక్కుడు. ఇందులో ఉప్పు అండి, ఇది కరిగి కూర కాబట్టి నేను రాళ్ళు ఉప్పే వేసుకుంటున్నాను. మంచిది కూడాను, రాళ్ళు ఉప్పు సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే నెమ్మదిగా కూర మనకి తినడానికి రెడీ అవుతుంది. వాటర్ పోస్తే బాగోదండి, వాటర్ తగిలితే కొంచెం పోసుకోవచ్చు, కానీ ఇది అలా సిమ్లో పెట్టుకుని ఉడకనిస్తే చాలా బాగుంటుంది కూర. ఇలా అన్నీ వేస్తాం కదండి. ఇప్పుడు మూత పెడతాను. మూత పెట్టి మీరు చేసుకోండి. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. కొంచెం నీళ్ళు కొద్దిగా వేస్తానంటే ఎక్కువ పోయిను. కాబట్టి చిన్న కుక్కర్లో కూడా వండుకోవచ్చు, కానీ అది అందులో నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి అందులో. మళ్ళీ వాటిని మనం ఎగరబెట్టుకోవాలి. అంచేత ఏంటంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏమవుతుందంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న కుక్కర్లో ఈజీ అవుతుంది, కానీ మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా సిమ్లో పెట్టి మూత పెడతాను. అంటే కొంచెం వాటర్ పోతాను కొద్దిగా, ఒకసారి కలిపేసి
మూత పెడతాను. కూర రెడీ అవుతుంది మనకి. ఇది చపాతీలోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు, బాగుంటుందండి. మీరు చేసుకోండి, తినండి, కామెంట్ పెట్టండి.